హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. సూర్యుడు అస్తమించాక డాక్టర్లు ఒంటరిగా రూమ్ నెంబర్ 13 వైపు వెళ్ళకూడదని ఒక హెచ్చరిక ఉంది. ఎందుకంటే అక్కడ ఆత్మలు కేవలం రక్తం కోసం ఆకలితో ఎదురు చూస్తాయి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి 1:15 కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ బ్లాక్. నా పేరు డాక్టర్ రాజేష్. ఈ హాస్పిటల్లో 5 నెలలుగా జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాత్రి షిఫ్ట్లు ఎప్పుడూ భయంకరంగా ఉంటాయి. పాత బిల్డింగ్, పగులు గోడలు, కరెంటు తరచూ కట్ అవుతుంది. సీనియర్ డాక్టర్లు ఒక్క విషయం మాత్రం గట్టిగా హెచ్చరించేవారు: రాత్రి 12:30 తర్వాత ఎప్పుడూ ఒంటరిగా మార్చురీ వైపు వెళ్ళకు, ముఖ్యంగా రూమ్ నెంబర్ 13 దగ్గరికి. అసలు రూమ్ నెంబర్ 13 ఉందా అని నేను అడిగినప్పుడు వారు కేవలం ఉంది, కానీ నువ్వు వెళ్తేనే కనిపిస్తుంది అని చెప్పి మౌనంగా ఉండేవారు. ఆ రోజు రాత్రి ఎమర్జెన్సీలో ఒక 28 ఏళ్ల యువతి వచ్చింది. పేరు సుమతి. ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతోంది. ఆమె రక్తం గ్రూపు O నెగిటివ్. హాస్పిటల్లో ఆ రక్తం స్టాకు చాలా తక్కువగా ఉంది. మేము ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాం. నేను అసిస్ట్ చేశాను. డాక్టర్ శ్రీనివాస్ లీడ్ చేశారు. 3 గంటలు ప్రయత్నం చేశాం. ఆమె హార్ట్ ఆగిపోయింది. మేము 55 నిమిషాలు CPR చేశాం. డిఫిబ్రిలేటర్ ఉపయోగించాం. ఏమీ పనిచేయలేదు. సుమతి శవాన్ని మార్చురీకి తీసుకెళ్లాల్సి వచ్చింది. మార్చురీ అటెండర్ ఆ రోజు సిక్ లీవ్లో ఉన్నాడు. సీనియర్ డాక్టర్ నన్ను చూసి, రాజేష్, నువ్వే ట్రాలీ నెట్టుకొని తీసుకెళ్ళి ఫ్రీజ్లో పెట్టి డెత్ సర్టిఫికేట్ రాసుంచు. నేనిక్కడ ఇంకా 3 పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తాను అన్నాడు. నేను ఒంటరిగా ట్రాలీని నెట్టుకుంటూ లాంగ్ కారిడార్లో నడిచాను. లైట్లు కొన్ని మెరుస్తున్నాయి, కొన్ని పూర్తిగా ఆఫ్ అయిపోయాయి. ట్రాలీ చక్రాలు పాత ఫ్లోర్పై క్రీక్మని శబ్దం చేస్తున్నాయి. గాలి లేదు, కానీ చలి ఎక్కువగా అనిపించింది. దూరంగా ఏదో గొంతు వినిపించినట్టు అనిపించింది, కానీ అది నా ఊహ అనుకున్నాను. మార్చురీ డోర్ దగ్గరకు వచ్చేసరికి లోపల నుంచి తేలికపాటి టప్పు టప్పుమని శబ్దం వినిపించింది. ఇప్పుడు ఆ శబ్దం నా గుండెల్లోకి తాకుతోంది. నేను ఆగి విన్నాను. బహుశా ఫ్రీజ్ మోటార్ లేదా పైపులో నీళ్లు అనుకున్నాను, కానీ లోపల నా మనసు ఏదో తప్పు అంటోంది. డోర్ తెరిచి లోపలికి వెళ్ళాను. చల్లగా చీకటిగా ఉంది. ఒక్క ఎమర్జెన్సీ లైట్ మాత్రమే మెల్లగా మెరుస్తోంది. శవాలు వైట్ కవర్లతో కప్పి పడుకోబెట్టి ఉంచారు. నేను సుమతి శవాన్ని ట్రాలీ నుంచి ఒక ఖాళీ టేబుల్ మీదకి మార్చాను. అప్పుడు గోడ మీద రూమ్ నెంబర్ 13 బోర్డు కనిపించింది. ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. బోర్డు పాతది. అక్షరాలు కొంచెం మసకబారి రక్తంలాగా కనిపించేటట్టు ఉన్నాయి. నేను రిపోర్టు రాయడం మొదలుపెట్టాను. అప్పుడు సుమతి శవం వేళ్లు కొద్దిగా కదులుతున్నట్టు అనిపించింది. రిగర్ మార్టిస్ సాధారణం అని స్వయంగా చెప్పుకున్నాను, కానీ తర్వాత ఆమె నోటి నుంచి చాలా తక్కువ స్వరంలో ఒక మాట వచ్చింది: రక్తం. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. నేను వెనక్కి అడుగు వేశాను. సుమతి కళ్ళు నెమ్మదిగా తెరిచాయి. ఆ కళ్ళు నన్ను నేరుగా చూస్తున్నాయి. డాక్టర్, నాకు రక్తం కావాలి. ఆమె గొంతు గొడ్డలిలాగా గరగరలాడుతోంది. నేను ఆకలిగా ఉన్నాను. నేను డోరు వైపు పరిగెత్తాను, కానీ డోర్ లాక్ అయిపోయింది. హ్యాండిల్ తిప్పినా కదలడం లేదు. బయట నుంచి ఎవరో లాక్ చేశారా? నా చేతులు వణుకుతున్నాయి. వెనక్కి తిరిగాను. సుమతి నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆమె ముఖం లేతగా, కళ్ళు ఎర్రగా మారాయి. మీరు నన్ను కాపాడలేదు. ఇప్పుడు మీ రక్తం నాకివ్వండి అని అంది. ఇతర శవాల కవర్లు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కొక్కటి లేచి కూర్చుంటున్నాయి. వాటి ముఖాలు లేతగా, కళ్ళు ఖాళీగా ఉన్నాయి. అన్నీ సుమతి వైపు చూస్తున్నట్టు అనిపించింది.
నా చేతి మీద ఆపరేషన్ సమయంలో తగిలిన చిన్న గాయం నుంచి రక్తం కారుతోంది. ఆ రక్తం డ్రాపుగా నేల మీద పడుతోంది. సుమతి ఆ రక్తం వైపు చూసి ఆకలిగా నవ్వింది. ఆ నవ్వు గది మొత్తం ప్రతిధ్వనించింది. ఆ రక్తం తాజాది, చాలా తాజాది. ఆమె నెమ్మదిగా టేబుల్ దిగి నడుస్తూ నా వైపు వచ్చింది. ఆమె కాళ్ళు నేల మీద తాకకుండా కొద్దిగా ఎగురుతున్నట్టు అనిపించింది. నేను గోడకి ఆనుకుని నిలబడ్డాను. ఫోన్ బయట ఉంది. ఏమీ లేదు. నా శ్వాస ఆగిపోతోంది. చెమటలు కారుతున్నాయి. నా కాళ్ళు వణుకుతున్నాయి. సుమతి నా దగ్గరకు వచ్చి నా చేతిని పట్టుకుంది. ఆమె చేతులు ఐసులాగా చల్లగా ఉన్నాయి. భయపడకండి డాక్టర్, కేవలం కొంచెం రక్తం. నేనింకా ఆకలిగా ఉన్నాను. ఆమె నా చేతి మీద నోరు పెట్టబోయింది. అప్పుడు నేను గట్టిగా అరిచాను, వద్దు, నాకు చనిపోవాలని లేదు, వదిలేయ్. ఆ సమయంలో గది లైటు ఒక్కసారి పూర్తిగా ఆఫ్ అయి మళ్ళీ ఆన్ అయ్యింది. ఆ క్షణంలో సుమతి ముఖం పూర్తిగా మారిపోయింది. ఆమె కళ్ళు ఎర్రబారి నోటి నుంచి రక్తంలాగా ఏదో కారుతోంది. ఇతర శవాలు నెమ్మదిగా నా వైపు తిరిగాయి. వాటి నోర్లు తెరుచుకుని ఒకేసారి రక్తం అని గుసగుసలాడాయి. నేను డోరు హ్యాండిల్ని గట్టిగా లాగాను. ఒక్కసారి డోరు కొంచెం కదిలింది. నేను పూర్తి బలం ఉపయోగించి లాగాను. డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. నేను బయటకు పరిగెత్తాను. కానీ వెనక నుంచి ఒక చల్లని చేయి నా భుజం మీద పడింది. డాక్టర్, వెళ్ళకు అని సుమతి గొంతు చెవిలో గుసగుసలాడింది. నేను భయంతో అరుస్తూ భుజం చుట్టూ చేతిని విసిరేశాను. కానీ ఏమీ లేదు. కారిడార్లో పరిగెత్తుతూ వెనక్కి చూశాను. సుమతి డోరు దగ్గర నిలబడి నన్ను చూస్తూ నవ్వుతోంది. ఆమె వెనక ఇతర శవాలు కూడా నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. వాటి కాళ్ళు నేల మీద తాకడం లేదు. రక్తం, రక్తం అని అన్నీ ఒకేసారి గుసగుసలాడుతున్నాయి. నా కాళ్ళు వణుకుతున్నాయి. నేను పడిపోతానేమో అని భయం. కానీ ఎలాగో ఎమర్జెన్సీ వార్డు వరకు పరిగెత్తి వచ్చాను. అక్కడ సీనియర్ డాక్టర్ శ్రీనివాస్ ఇంకా ఉన్నారు. నన్ను చూసి ఆయన షాక్ అయ్యారు. నా ముఖం తెల్లబడి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతి నుంచి రక్తం కారుతోంది. శ్వాస వేగంగా ఉంది. నా గొంతు ఎండిపోయి మాటలు సరిగా రావడం లేదు. ఏమైంది రాజేష్ అని అడిగారు. నేను వణుకుతూ, రూమ్ 13, సుమతి, ఆమె లేచింది, నన్ను పట్టుకోబోయింది. ఇతరులు కూడా, వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, రక్తం కావాలంటున్నారు అని గొడవగా అన్నాను. నా కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఆయన నన్ను కూర్చోబెట్టి నీళ్ళిచ్చారు. నా చేతులు ఇంకా వణుకుతున్నాయి. తర్వాత 2 సెక్యూరిటీ గార్డులతో కలిసి మార్చురీ వైపు వెళ్ళాం. డోర్ తెరిచేసరికి లోపలంతా సాధారణంగా ఉంది. సుమతి శవం టేబుల్ మీదే ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఇతర శవాలు కవర్లతో కప్పి ఉన్నాయి. రూమ్ నెంబర్ 13 బోర్డు కనిపించడం లేదు. కానీ ఒక్క విషయం మారిపోయింది. నా చేతి నుంచి, గాయం నుంచి రక్తం ఇంకా కారుతూనే ఉంది. సుమతి శవం ముఖం మీద చిన్న నవ్వులాగా ఉంది. ఆమె పెదవులు కొంచెం విచ్చుకొని ఉన్నాయి. సీనియర్ డాక్టర్ నన్ను చూసి, ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజేష్, ఇంటికి వెళ్ళు, ఇక్కడేమీ జరగలేదు, నీకు హ్యాలిజినేషన్ అయ్యుంటుంది అన్నారు. నేను ఆ రాత్రి హాస్పిటల్ నుంచి బయటపడ్డాను. కానీ ఆ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట కొన్ని రోజులు గాయం నుంచి రక్తం కేవలం చిన్న డ్రాప్స్గా కారేది. కానీ రోజులు గడిచే కొద్దీ రక్తం కారడం పెరిగింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గాయం నుంచి రక్తం కారుతూనే ఉండేది. బ్యాండేజ్ మార్చినా, మందులు వేసినా ఆగేది కాదు. నేను రోజుకి బలహీనపడుతూ వచ్చాను. నడవడం కూడా కష్టంగా మారింది. ఆకలి లేకుండా, నిద్ర రాకుండా శరీరం బరువు తగ్గుతూ వచ్చింది. మా అమ్మ లక్ష్మి ఇంట్లో ఉండి నన్ను చూసి భయపడిపోయింది. ఏమైంది బాబు, ఇంత రక్తం ఎందుకు కారుతోంది, డాక్టర్లు ఏమంటున్నారు అని రోజు అడిగేది. నేను హాస్పిటల్లో జరిగింది చెప్పలేదు.
కేవలం గాయం మానడం లేదమ్మా అనేవాడిని. ఒకరోజు నా స్థితి చాలా దారుణంగా మారింది. నేను పడుకొని ఉండగా రక్తం ఎక్కువగా కారి బెడ్షీట్ మొత్తం ఎర్రబారిపోయింది. మా అమ్మ భయంతో అరుస్తూ, ఇలా ఉంటే నువ్వు చచ్చిపోతావు బాబు, ఏదో ఒకటి చేద్దాం అంది. ఆమె తన స్నేహితురాలి ద్వారా ఒక ప్రసిద్ధ స్వామి గురించి తెలుసుకుంది. ఆ స్వామి హైదరాబాద్ సమీపంలో ఒక చిన్న గ్రామంలో ఉంటారు. ఆయన ఏదో మంత్రాలు పూజలు చేసి ఇలాంటి విషయాలు నయం చేస్తారట అని అమ్మ చెప్పింది. నేను బలహీనంగా ఉన్న అమ్మ ఒత్తిడి చేయడంతో మేమిద్దరం ఆ గ్రామానికి వెళ్ళాం. స్వామి ఒక పాత ఆలయం పక్కన ఉన్న చిన్న గుడిలో కూర్చుని ఉన్నారు. ఆయన వయసు 70 పైబడినట్టు ఉంది. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. అమ్మ నా చేతి గాయం చూపించి, స్వామి, నా బిడ్డ రక్తం ఆగకుండా కారుతోంది, ఏదో దుష్టశక్తి పట్టుకుందా అని ఏడుస్తూ అడిగింది. స్వామి నా చేతిని పట్టుకొని కొంతసేపు చూశారు. ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇది సాధారణ గాయం కాదు, ఇది మార్చురీ నుండి వచ్చిన శాపం. ఒక ఆత్మ నీ కోసం ఆకలితో ఉంది, రక్తం కావాలి. నువ్వు రూమ్ నెంబర్ 13లో ఏదో చూశావు కదా అని నన్ను నేరుగా అడిగారు. నేను షాక్ అయ్యాను. ఎలా తెలిసింది? నేనేమీ చెప్పలేదు కదా. స్వామి నవ్వి, నాకు తెలుసు, ఆ ఆత్మ ఇంకా నిన్ను వదలలేదు. కానీ నీలో ఇంకా బలం ఉంది. నేను ఒక ప్రత్యేక పూజ చేస్తాను. కానీ ఇది సులభం కాదు. నువ్వు రాత్రి ఒంటరిగా ఉండకూడదు. మరి ఎప్పుడూ ఆ హాస్పిటల్ గురించి ఆలోచించకూడదు అన్నారు. ఆ రాత్రి స్వామి ఒక పాత ఆలయంలో ప్రత్యేక హోమం చేశారు. నల్ల నువ్వులు, పసుపు, కొబ్బరి, కొన్ని మూలికలతో మంత్రాలు చదివారు. నా చేతి మీద ఒక ప్రత్యేకమైన తాయెత్తు కట్టారు. ఇది 3 రోజుల వరకు తీయకు, ఇంకా నీ రక్తం కారడం ఆగిపోతుంది. కానీ ఆ ఆత్మ ఇంకా ఉంది, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. 3 రోజుల తర్వాత నా చేతి గాయం నుంచి రక్తం కారడం పూర్తిగా ఆగిపోయింది. గాయం నెమ్మదిగా మానసాగింది. నా బలం తిరిగి వచ్చింది. అమ్మ సంతోషపడింది. కానీ నాకు పూర్తిగా సుఖం లేదు. ఇప్పటికీ ప్రతి రాత్రి 1:47 నా ఫోన్లో ఒక అపరిచిత నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎత్తితే కేవలం ఒక యువతి గొంతు, డాక్టర్, నాకు రక్తం కావాలి అని అంటుంది. కానీ నేను ఫోన్ ఎత్తను. అయినా నా చెవుల్లో ఇంకా ఆ గొంతు మారుమ్రోగుతూనే ఉంటుంది. నేనిప్పుడు రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను. ప్రతి చీకటి కారిడార్ చూస్తేనే ఆ శబ్దాలు, ఆ నవ్వు గుర్తుకొస్తాయి. స్వామి చెప్పినట్టు ఆ ఆత్మ ఇంకా పూర్తిగా వదల్లేదు. కేవలం నా రక్తం కోసం ఎదురు చూస్తోంది.